హాయ్ హలో అండి అందరికీని. అందరూ ఏంటి చీరలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం ఫాస్ట్‌గా అయితే మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి ఇంకేదైనా ఫంక్షన్‌కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా, మనకెన్ని చీరలున్న ఆడవాళ్ళకి ఏం చీర కట్టుకోవాలి, ఏం బ్లౌజ్ వేసుకోవాలన్న ఇదిలోనే ఆలోచనలు ఎక్కువ టెన్షన్‌లో ఉండిపోతామనమాట. నాయన్నివైతే డైలీ వేర్ సారీస్ అనమాట. ఇంకా మొన్న సదిరానని చెప్పాం కదా! ఇంకా మా మరదలు నేను ఇద్దరమైతే తీసేసామనమాట. కట్టన్ సారీస్ అన్నీ ఇవన్నీని. ఇంకా మా మరదలైతే ఇంకెవరికైనా ఇచ్చేస్తానని తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇచ్చేస్తానంది. సరే అని నేను అనుకున్నాననమాట. నేను కూడా కొన్ని మా వెంకటలక్ష్మికి ఇద్దామని నేను కూడా తీశాను. అయితే ఒక వీడియోలో నేను పెట్టాననమాట వెంకటలక్ష్మి గురించి. అయితే మొన్న ఆ వీడియో గురించి చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి కవితమ్మ గారు నన్ను అలా పెట్టారు వీడియోను, నేను చూశాను, మా వాళ్ళు కూడా చూసి నన్ను అడుగుతున్నారు. మీ రైతులకి ఇంక ఏమైంది, ఇద్దరు బాగానే ఉండేవారు కదా, నేను బాగానే చూసేవారు కదా, మీ రైతులు వీడియో ఎలా పెట్టారు అని అడిగారంట. మరి అందులో ఏం పొరపాటు అనిపించిందో తెలియదు. నేను పని మనిషి అన్నందుకు ఎవరికన్నా ఫీల్ అయ్యారో తిని ఫీల్ అయిందో తెలియదు. అయితే మరి చీరలు అడిగిందని అన్నానంత ఫీల్ అయిందో తెలియదు కానీ బాగా ఫీల్ అయిందనమాట. మరి అందరికీ తెలియదు కదా, మామూలు వెంకటలక్ష్మి అంటాము పని అమ్మాయి అనేసి గమ్మని మామూలుగా నా ఛానల్ తెలియదు అనేసి నేను అయితే అన్నాను. మరి ఎందుకు ఫీల్ అయిందో తెలీదు. చీరలు అడిగిందని పెట్టానని ఎందుకు ఫీల్ అయిందో తెలీదు, ఫీల్ అయిందంట. ఇంకా అందులో ఫీల్ అవ్వడానికి ఏమనిపించిందో నాకైతే తెలియదు. ఇంకా సర్లే మనం వాడని చీరలు మనం కట్టాం కాబట్టి ఇంకా అంటే కట్టే మనం ఉన్నాము. మరీ బాగోలేని చీరలు కూడా మేమైతే ఎవరికైతే ఇవ్వము అనమాట. మ్యాక్సిమం పనికొచ్చి కట్టుకొని ఇస్తాము. ఇంకా సరే అని పక్కన పెట్టాము. మేమైతే తను పని మనిషి అని మామూలుగా తను పిలిచానేమో కానీ చూడడం అయితే మేము అలా చూడము. తననే కాదు మా ఇంటికి ఎవరు వచ్చినా లేదని అనము, అడిగిన వాళ్ళందరికీ పెడతారు. అది మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా ఉందన్నమాట. ఇంక మేమైనా ఆడవాళ్ళమే కాదు, మా నాన్నైనా మా తమ్ముడైనా ఎవరు వచ్చినా, చాకలు వచ్చినా కూలీలు వచ్చినా తనకి కూడా తెలుసు తనను మేము ఎలా చూస్తాము. చాలామంది కూడా అంటారనమాట, మా ఇంటికి జీతానికన్నా ఎక్కువ మీరు పెడతారని, ఎక్కువ మీ ఇంటికి వస్తారని. అందరూ కూడా అలాగే అంటారు, మీరు పెట్టినట్టు మేము పెట్టలేమనేసి. ఇంకా లేదనిలే, మేము తినేదే కదా, ఎక్కువ అంటే ఏం పెట్టాము, మేము తినేదే మాకున్నదే వాళ్ళకి పెడతామన్నమాట. ఇంకా చూపించే విధానాన్ని బట్టి పెడతాము, ఇంకే కాదనలేరు. తిను మా పాలేరు అనమాట, అంటే మా తాత వాళ్ళకి పాలేరంట. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా డబ్బుల కోసం వచ్చి ఏదైనా పని ఉన్నా వస్తాడనమాట. ఇంకా మొన్న 2 రోజులు పని ఉండి ఇంట్లో ఉండిపోయాడు. అయితే నేను చావిడి దగ్గర గేదెల దగ్గర పడుకుంటానని, గేదెల చావిడి దగ్గర అని అన్నాడు. ఇంకా వర్షం పడుతుంది, నువ్వు అక్కడేం పడుకుంటావని ఇంట్లోనే పడుకోమని మా నాన్న మా తమ్ముడు చెప్పారనమాట. ఇంకా అక్కడ పడుకున్నాడు. ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చింది మాపు పెడతాననేసి 11:30 12కి అయితే వచ్చింది. కవితమ్మ గారు నాకు అట్టేసి పెట్టండి అని అంది. నేను గ్యాస్ కడిగేసుకున్నాను, గ్యాస్ తుడుచువేసుకున్నాను నీట్గాను. ఇంకా తీరా మరి అడిగింది ఏం చేస్తాం, తను కూడా స్వతంత్రంగా ఉండబట్టి అడిగింది. ఇంకా తప్పక వేసాను అనమాట. ఈ వీడియో చూసి అయితే మళ్ళీ ఏమంటుందో తెలియదు అనమాట.